హాయ్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రాజు. జీవితం అనే పెద్ద ప్రయాణంలో మనం చాలా చిన్న చిన్న ప్రయాణాలను చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణాల్లో మనం చాలా కొత్త విషయాలను నేర్చుకుంటుంటాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉన్న అనేక ప్రదేశాలను తిరగాలని, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ వారికి ఉన్న బాధ్యతల వల్ల, ఉద్యోగ బాధ్యతల వల్ల, కుటుంబ బాధ్యతల వల్ల వాటిని నెరవేర్చుకోలేకపోతుంటారు. అందరిలాగే నాకు కూడా ఈ భూమి మీద ఉన్న అద్భుత ప్రదేశాలను తిరగాలని, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆశ ఉంది. నా యొక్క ఈ కోరికను నెరవేర్చుకోవడానికి నేనైతే ఒక కొత్త జర్నీని అయితే ప్రారంభించబోతున్నాను. ఈ జర్నీలో నేను పురాతన కాలం నాటి దేవాలయాలను, కోటలను చూడాలనుకున్నాను. మరియు ఎత్తైన కొండలపై నుంచి చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఫుల్ ట్రెక్కింగ్స్, హైకింగ్స్ అయితే చేయాలని అనుకుంటున్నా. ఈ జర్నీ సాగించడానికైతే నేను ప్రత్యేకంగా అయితే ఒక వెహికల్ని అయితే రెడీ చేసుకున్నాను. ఈ వెహికల్ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకొని అది అట్లా కాకుండా నేను ఈ జర్నీ మొత్తం అయితే ఒక వెహికల్లోనే ఉంటూ ఆ వెహికల్లోనే ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్లేసెస్ చూసి ఆ నుంచి పండుకునేది కానీ, వర్క్ చేసుకునేది కానీ మొత్తం ఆ వెహికల్లోనే ఉండేతోటి అయితే ఆ వెహికల్ని అయితే ప్లాన్ చేసుకున్నాను. నాకు కావాల్సిన పవరు, వాటరు, ఎవ్రీథింగ్ అయితే ఆ వెహికల్లోనే సెట్ చేసుకున్నా. రండి ఒకసారి అయితే వెళ్ళి ఆ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. నేను నా జర్నీ కోసం ఒక వెహికల్ రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదా. ఆ వెహికల్ అయితే ఇది అయితే నేను అంతకుముందు నా బిజినెస్ కోసం యూజ్ చేసేవాడిని. అది నార్మల్గా అయితే ఓపెన్ ట్రక్ టైప్ ఉంది. నేను ఎప్పుడైతే ఈ జర్నీని చేయాలనుకున్నానో అప్పుడైతే దీని బ్యాక్ సైడు ఫుల్ కంటైనర్ తర చేయించాను. అంటే దీంట్లోనే మనం పనుకోవడానికి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ అయితే దీని లోపలే ఉంటాయి. నేను జర్నీ చేయాలనుకున్నప్పుడు మెయిన్ 2 విషయాల గురించి అయితే ఆలోచించాను. ఫస్ట్ అయితే మనకి సఫిషియెంట్ పవర్ కావాలి, ల్యాప్టాప్ ఛార్జింగ్ కానీ, నైట్ ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, వీటన్నిటికీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఫుల్ వాటర్ ఉండాలి. మనము ఏం కావాలన్నా మెయిన్ వాటర్ కావాలి కదా. దానికోసము పవర్ కోసం అయితే నేను పైన టాప్ సైడ్ అయితే 540 వాట్ సోలార్ ప్యానల్ వేసాను. ఆ ప్యానల్ నుంచి లోపల ఒక 1 kV ఇన్వర్టర్ బిగించి 200 Ah బ్యాటరీస్ అయితే బిగించాను. నాకు కావాల్సిన పవర్ మొత్తం అయితే పైన ఉన్న సోలార్ ప్యానల్ నుంచి అయితే యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే పైన ఉన్న సోలార్ ప్యానల్ని అయితే చూద్దాము. రండి. ఈ టాప్ సైడ్ అయితే మీరు చూడవచ్చు, ఇది 540 వాట్ సోలార్ ప్యానల్. ఈ సోలార్ ప్యానల్ నుంచే నేను నాకు కావాల్సిన పవర్ని అయితే రెగ్యులరు జనరేట్ చేసుకుంటుంటాను. లోపల ఇన్వర్టర్, బ్యాటరీస్ కూడా చూద్దాం రా. ఈ వెహికల్లోకి వెళ్ళడానికి నేను డోర్స్ అయితే 2 సైడ్స్ పెట్టించాను. ఒకటి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, లేదా బ్యాక్ సైడ్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. నేను మోస్ట్లీ అయితే బ్యాక్ సైడ్ నుంచి యాక్సెస్ చేస్తాను. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అసలు ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా దీన్ని లోపల చేయించాను అనేది ఒకసారి చూద్దాం రండి. ఈ బ్యాక్ సైడ్ కంటైనర్ అయితే మొత్తం 6.5 feet ఉంటుంది. దీన్ని అయితే హాఫ్ అయితే పార్టిషన్ చేశాను. ఫస్ట్ హాఫ్ పార్ట్లో వచ్చి నాకు ఏం కావాలో యూటిలిటీస్ కానీ, లైక్ వాటర్ ట్యాంకు, ఇన్వర్టరు, లైక్ బ్యాటరీస్, ఇవైతే బుక్స్, బట్టలు ఇవైతే సెట్ చేశాను. పైన ఉన్న ఒక 3 feet వచ్చి రిమైనింగ్ హాఫ్ వచ్చి నేను పనుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి, ప్లస్ ఫ్యాన్స్ ఇవన్నీ అయితే టాప్ సైడ్ అయితే సెట్ చేసుకున్నా. ఒకసారి వచ్చి లోపలైతే ఫుల్గా చూద్దాం రండి. ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్లో అయితే నాకు ఏమేమి కావాలో వాటి మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేశాను. పైన అయితే మీరు చూసారు కదా 540 వాట్ సోలార్ ప్యానల్ అయితే వేసాను. ఆ సోలార్ ప్యానల్ నుంచి వచ్చే పవరు 1 kV ఇన్వర్టర్ యూజ్ చేస్తున్నాను. ఇన్వర్టర్ నుంచి ఆ బ్యాటరీలో స్టోర్ అవుద్ది. దీని నుంచే నాకు కావాల్సిన పవర్ అయితే నేను యూజ్ చేసుకుంటుంటాను. ఇదైతే 200 లీటరు వాటర్ ట్యాంకు. నేనైతే 1 time కానీ ఫుల్ చేసుకున్నా అంటే 2-3 days అయితే నాకైతే ఫుల్ సఫిషియెంట్గా అయితే వస్తాయి. దీనికి వాటర్ ఫిల్ చేసేది అంతా యూజ్ చేసేది మొత్తము ఫ్రంట్ సైడ్ నుంచే, అవుట్ సైడ్కి అయితే పైప్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఈ టాప్ సైడ్ అయితే
నా బుక్స్ కానీ బట్టలు కానీ ఏమేమి థింగ్స్ ఉంటాయో వాటన్నిటి కోసం అయితే యూజ్ చేస్తున్నా. ఒకసారి అయితే పైన కూడా ఎలా ఉంటుందో ఒకసారి కూడా చూద్దాం. ఈ టాప్ సైడ్ అయితే చూడొచ్చు, ఈ సైడ్ అయితే వాల్ ఫ్యాన్ అయితే ఫిక్స్ చేశాను. ఇదేం ఫిక్స్డ్ కాదు, దీన్ని ఎక్కడ కావాలన్నా నేను మూవ్ చేసుకునేటట్టు దీని అయితే సెట్ చేశాను. ఇంకా నేను వర్క్ చేసుకోవడానికైతే ఇది ఒక చిన్న టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ల్యాప్టాప్ వర్క్స్ ఉన్నా ఏమైనా చదువుకోవాలన్నా దానికోసం అయితే ఇక్కడ స్ట్రైట్ అయితే చూడొచ్చు. ఈ ర్యాక్ టైప్ కోసం అంటే నేను ఏమన్నా పిల్లోస్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికైతే ఈ ఫ్రంట్ అయితే ఒక ర్యాక్ అయితే అరేంజ్ చేశాను. దీంట్లో మేబీ ఏమైనా చిన్న చిన్న థింగ్స్ ఉన్నా మోస్ట్లీ బెడ్షీట్స్ ఇవన్నీ అయితే దీంట్లో స్టోర్ చేస్తాను. ఇంకా వచ్చి ఇక్కడైతే ఒక ర్యాక్ని అయితే అరేంజ్ చేశాను. ఈ ర్యాక్ మెయిన్ పర్పస్ ఇది కూడా బట్టలు వీటిని స్టోర్ చేసుకోవడానికి. ఒకసారి ఈ ర్యాక్ కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం రా. ఈ ర్యాక్లోనే నేను బట్టలు కానీ థింగ్స్ కానీ ఇవన్నీ అయితే స్టోర్ చేసుకుంటుంటాను. నేను బయట వెళ్ళాలనుకున్నప్పుడు మెయిన్ థింగ్ ఈ ఫెసిలిటీ వాటరు పవర్తో పాటు అయితే సెక్యూరిటీ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాము, ప్లస్ వెహికల్ని అయితే ఎక్కడంటే అక్కడ ఆపేసి వెళ్తూ ఉంటాం కదా, కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. దానికోసం అయితే నేను మెయిన్ థింగ్ వచ్చి ఇది 1 ల్యాప్ ట్రాకింగ్ డివైస్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది వెహికల్ ఎక్కడో దగ్గర అయితే ఫిక్స్ చేస్తాను. నేను ఒకవేళ వెహికల్ ఎక్కడ నిలిపేసి ఉన్నా నా వెహికల్ ఎక్కడుంది మొత్తం అయితే దీని నుంచి అయితే నేను ట్రాక్ చేస్తూ ఉంటాను. ట్రాకింగ్ డివైస్తో పాటు అయితే ఫుల్ మనం ఎప్పుడు ఇక్కడ గాడి ఎక్కడన్నా వదిలేసి వెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి ఓపెన్ చేసి ఏమన్నా థింగ్స్ అయితే తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. దానికోసం అయితే నేను మెయిన్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని అనుకున్నాను. దానికోసం అయితే 2 క్యామ్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఒకటి వచ్చి ఈ లోపల ఏం జరిగినా తెలిసేటట్టు ఇది రొటేటింగ్ కెమెరా, మనం ఎక్కడున్నా లోపల ఏం జరుగుతుంది దీన్ని రొటేట్ చేసి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకో క్యామ్ అయితే అవుట్ సైడ్ ఎవరైనా రావాలనుకుంటే ఎవరు వస్తారు దానికోసం అయితే అవుట్ సైడ్ అయితే ఒక క్యామ్ ఇన్స్టాల్ చేశాను. వెళ్ళి ఆ కెమెరాని కూడా ఒకసారి చూద్దాం రండి. అవుట్ సైడ్ అయితే నేను ఒక కెమెరాని ఇన్స్టాల్ చేశాను అని చెప్పాను కదా, క్యామ్ అయితే ఇదే. టాప్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. ఈ కెమెరాతో మనము దీని బ్యాక్ సైడ్ ఏమన్నా లోపలికి యాక్సెస్ చేయాలనుకున్నా, ఇంకా ఈ డోర్స్ అవి ఓపెన్ చేయాలనుకున్నా మొత్తం అయితే ఈ క్యామ్ నుంచి అయితే మనము మొత్తం చూడొచ్చు అనమాట. మనం ఎక్కడున్నా సరే మన వెహికల్ బ్యాక్ సైడ్ ఏమేమి జరుగుతుందో మొత్తం అయితే చూస్తూ ఉండొచ్చు. వెహికల్ లోపల అయితే ఒక 9 ఇంచెస్ స్క్రీన్ అయితే బిగించాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ స్క్రీన్ మెయిన్ పర్పస్ ఏంటంటే నేను వెహికల్ ఎప్పుడైనా రివర్స్ చేయాలనుకో నాకు బ్యాక్ సైడ్ ఎవరు ఉంటారో అనేది కనిపించదు కదా, మోస్ట్లీ దానికోసం అయితే ఒక బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఫిక్స్ చేశాను. నేను ఎప్పుడైనా రివర్స్ చేయాలనుకున్నప్పుడు అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. ప్లస్ ఏమైనా మ్యూజిక్ అయినాలన్నా దేనికోసమైనా ఇది యూజ్ ఉంటుందని ఒక 9 ఇంచెస్ స్క్రీన్ అయితే బిగించా. లోపల అయితే వాటర్ ట్యాంక్ అయితే పెట్టున్నాం కదా, వాటర్ని ఫిల్ చేయడం కానీ వాటర్ని యూజ్ చేయడం కానీ మొత్తం అయితే బయట నుంచే ఇక్కడి నుంచి యాక్సెస్ ఉంటుంది. ఈ పైప్ అయితే వాటర్ ఫిల్ చేసేదానికి దానికోసం అయితే యూజ్ చేస్తాను. కింద అయితే ఇంకొక పైప్ ఉంటుంది. ఈ పైప్ ద్వారా అయితే మనం వాటర్ని ఫుల్ యాక్సెస్ చేయొచ్చు అనమాట మనకి ఏం కావాలో. ఇక్కడైతే 2 వాల్స్ పెట్టుంటాను. ఈ వాల్స్ తిప్పుకొని అయితే మనం వాటర్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. నా వెహికల్కి మెయిన్ మోడిఫికేషన్స్ ఏమేమి చేశానైతే చూసారు కదా. మెయిన్ సోలార్ ప్యానల్తో పవర్ అయితే యూజ్ చేస్తాను, వాటర్ ట్యాంక్ యూజ్ చేశాను, ట్రాకింగ్ డివైస్ ఇవన్నీ యూజ్ చేశాను. అసలు మెయిన్ ఈ వెహికల్ని చూస్ చేసుకోవడానికి కారణాలు ఏంది, నార్మల్ అయితే ఎక్కువ వ్యాన్ టైపు చూస్ చేసుకుంటారు. నేను ఎందుకు ట్రక్ టైప్ అయితే చూస్ చేసుకున్నాను, అసలు నేను జర్నీలో ఏమేమి చేయాలనుకుంటున్నాను, లైక్ ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఏమేమి చేయాలనుకున్నాను అలాంటి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. ప్లీజ్ ఫాలో మై జర్నీ. ఆ ఛానల్ నేమ్లో పెట్టినట్టు లైఫ్ ఆఫ్ రాజు అని పెట్టాను కదా, అంటే ఒక లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. ఒక లైఫ్ కావాల్సిన థింగ్స్ ఏందో వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఏదో నార్మల్ తిరిగి ప్లేసెస్ చూడడమే కాదు, ఒక రియల్ లైఫ్కి ఒక సొసైటీకి కావాల్సిన థింగ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలని నేను ఈ జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ జర్నీలో అయితే డిఫరెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని అయితే నేను చూడాలనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో అయితే ఇంకా కొత్త విషయాలను కొత్త ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. Please subscribe to my channel. Thank you.